రోడ్లు దాటేటప్పుడు ఆ విపరీతమైన మధ్యలో ట్రాఫిక్లు అనేది పిల్లలు దాటుతూ ఉంటారు. అట్లాగే కొంతమంది ఫ్రెండ్స్తో భుజాల మీద చేతులు వేసుకుని దాటేయడం, అట్లాగే కొంతమంది సెల్ ఫోన్స్ మాట్లాడటం, రోడ్లు దాటేయడం. యాక్సిడెంట్ అనేది అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాక్సిడెంట్ అనేది మీకు నాకు ఎవ్వరికి కూడా చెప్పి జరగదు. అట్లాగే మీరు ఎంత తొందరగా రోడ్డు దాటాలని మీకు ఉంటుందో, అవతల వైపు వచ్చి కారులో డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, అట్లాగే మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, బస్సులు వెళ్తూ ఉంటాయి, బస్సులో వెళ్ళేవాళ్ళు కానీ, వాళ్ళకు కూడా జంక్షన్స్ తొందరగా దాటాయని చెప్పేసి వాళ్ళకి కంగారు ఆలుకుంటుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని ఏంటంటే, మీ గురించి మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు. మేము బెంచ్ సర్కిల్లో కూడా పర్టికులర్గా స్లోగన్స్ ఇస్తూ ఉంటాం. ఏంటి, ఒక క్షణం ఆలోచించండి, అట్లాగే ట్రాఫిక్ చూసుకుని దాటండి, అట్లాగే మీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఎందుకంటే కనుక మెయిన్ మన తల్లిదండ్రులు అట్లాగే ఎవరన్నా ఒక ఇంట్లో ఫ్యామిలీ కోల్పోతే కనుక బాధ చాలా ఇబ్బందిగా ఉంటుందని మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ రెగ్యులర్గా మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ దయచేసి పిల్లలందరూ కూడా అర్థం చేసుకుని ఒక్క క్షణం ఆగి ఆ రోడ్లు దాటేటప్పుడు కూడా మన వైపు ఏదైనా ట్రాఫిక్ ఆగి ఉందా, ఎందుకంటే 100లో ఒకళ్ళిద్దరు తప్పు చేస్తారు, అది మొత్తం ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరు వస్తుంది, అట్లాగే ట్రాఫిక్ పరంగా మాకు చెడ్డ పేరు వస్తుంది, అట్లాగే ఓవరాల్గా విజయవాడ సిటీకి అన్నిటికీ చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మీకు ఈ వయసులో ఏంది చెప్పినా కానీ, ఇందాక ఒక మైనర్ డ్రైవింగ్ ఒక ముగ్గురు కూడా ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే, ఒక ముగ్గురు మైనర్ డ్రైవర్లు వచ్చి ఒక రోడ్డు మీద వెళ్తాం, ఒక నిర్మలా జంక్షన్ కూడా ఒక కార్ని ఇట్టివ్వడం జరిగింది. ఆ కార్ని ఇట్టేస్తే అతనికి బండి నడిపిన కుర్రోడు ఎవరంటే ఇంటర్మీడియట్ కుర్రోడు, వాడికి లైసెన్స్ లేదు. అతను బండి ఎవరు ఇచ్చారా బాబు అంటే అతనికి వేరే ఫ్రెండ్ ఎవరిదో ఆ నాన్నగారికి తెలియకుండా వేసుకొచ్చాడు అతను. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని, మీకు లైసెన్స్ లేకుండా బండిని ఎట్టి పరిస్థితుల్లో నడపకండి. అట్లాగే రోడ్డు దాటేటప్పుడు అట్లాగే పర్టికులర్గా కూడా హెల్మెట్ పెట్టుకునే, మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత హెల్మెట్ పెట్టుకునే మన డ్రైవ్ చేయండి. అట్లాగే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్గా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి కేసులో ఇరుక్కున్నారంటే మీ లైఫ్ అంతా కూడా, యాక్సిడెంట్ కేసుల్లో కూడా అనవసరంగా మీ లైఫ్ అవుతూ ఉంటుంది. ఏదైనా మీకు జాబ్ వెరిఫికేషన్ గట్రా రేపన్న రోజున వెళ్ళేటప్పుడు కూడా పోలీస్ ఎంక్వైరీ, ఎస్బీ ఎంక్వైరీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎంక్వైరీల మీద ఏదైనా కేసులు ఉన్నాయన్నీ కూడా మీకు రికార్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి, పోలీసుకు సహకరించండి. పర్టికులర్గా జంక్షన్స్లో రోడ్డు దాటేటప్పుడు మీకు అన్నీ కూడా మీ ఇంటికాడ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని 1-2 సార్లు ఆలోచించి దాటండి.